బిగ్ బాస్ చూస్తున్నావా? ఎట్లా అనిపిస్తుంది? సూపర్ బ్రో. ఇప్పుడే చాలా రోజుల తర్వాత మంచి ఎక్సైటింగ్ వచ్చింది. ఇప్పుడు 9 మంది కంటెస్టెంట్ లో ఎవ్రీ కంటెస్టెంట్ గ్రేట్ ప్లేయింగ్ ఆడుతున్నారు. సో ఇందులో ఎవడు ఎలిమినేట్ అయినా గుండెల్లో పగుళ్ళు పోతున్నట్టుగా ఉన్నాయి. సో ఇట్స్ ఎ గ్రేట్ ఎక్సైట్మెంట్ క్రియేట్ చేస్తుంది బిగ్ బాస్ 9. చెప్పండి మీరేమను, ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? ఇది రోజుకోలా మారిపోతుంది బ్రో. ఈ లాస్ట్ 2 weeks లో మంచి టాప్ 5 అనేది కూడా చాలా ఉత్కంఠతగా ఉంది. నా దృష్టిలో తనుజ, కళ్యాణ్, ఎమాన్యుల్, డిమాండ్ పవన్, రితు 5 members కి ఛాన్స్ ఉన్నాయి మోస్ట్లీ. ఇంకా మిగిలిన వాళ్ళు 4 members కూడా దే ఆర్ ప్లేయింగ్ అల్టిమేట్. అందరికి ఫ్యాన్ బేస్ ఉంది, అందరికి మంచి గేమింగ్ టైమింగ్ ఉంది. సో తనుజ అయితే ఫస్ట్ నుంచి మనం చూసుకుంటే అంటే ఎక్కువగా ఏడటం అయితే చేసింది, గేమ్లు కూడా చాలా తక్కువ ఆడింది. కాకపోతే ఓటింగ్ పరంగా చాలా హైప్లో ఉంటుంది. ఎట్లా అంటారు? Actually, Tanuja, she came from serial actor, so that's why, and she is pretty and she is glamorous, and ఆమెకి అందరికీ నచ్చేసింది. ఎందుకో ఒక ఇంట్లో ఉన్న అమ్మాయిలా అందరినీ అట్రాక్ట్ చేసేసింది. అండ్ వన్ థింగ్, ఆమెలో ఒక గేమ్ లో కొట్టాలనే ఒక కసి పట్టుదల ఉంది. అది ఆమెకి అడ్వాంటేజ్ అయ్యింది. ఆమె రిలేషన్స్ కానీ ఏవి కూడా కంటిన్యూ చేయదు. గేమ్ కి అడ్డొస్తే ఎవరినైనా తొక్కి పడేసేట్లు మాట్లాడుతూ ఎక్స్ప్రెషన్ చేస్తుంది. అది ఆమెకు అడ్వాంటేజ్ అయ్యిందని నా ఫీలింగ్. ఎనీవే ఆమె ఇప్పుడు 2nd place లోకి వచ్చింది. బట్ ఆమెకైతే విన్నర్ కానీ రన్నర్ అయితే ఛాన్స్ అయితే ఉన్నదని నా ఫీలింగ్ బ్రదర్. ఆర్మీ పవన్ రోజు రోజుకి ఇప్పుడు అయిపోతున్నాడు. సో ఓటింగ్ అయితే తక్కువ పడుతుంది, గేమ్ అయితే మంచిగా ఆడుతున్నాడు. సో ఎలా చూడొచ్చు అంటే ఆర్మీ పవన్ గేమింగ్ బాగుంది. బట్ మొన్న ఒక సిచ్యువేషన్ డిమాండ్ పవన్ ని డిఫెండ్ చేయడం అనేది కరెక్ట్ గా లేదు. ఆ సిచ్యువేషన్ లో కొంచెం బ్యాకప్ అయ్యాడని నా ఫీలింగ్. ఎందుకంటే డిమాండ్ పవన్ కూడా మంచి గేమర్. అండ్ డిమాండ్ పవన్ ఎందుకో అక్కడ కూల్ అయ్యాడు, మంచి ఒక జెంటిల్ మ్యాన్ లా బిహేవ్ చేశాడు. ఇక్కడ ఎందుకో ఆర్మీ పవన్ అక్కడ వల్గర్ గా చైర్లు తన్నేయడం అవన్నీ చేయడం అనేది ఎందుకో కరెక్ట్ అనిపించింది, కరెక్ట్ కాదనిపించింది బ్రదర్. ఎస్ సరే, ఈ రోజు ఎలిమినేషన్ అయితే ఉంది కదా, ఎస్ ఆఫ్ కోర్స్. ఎవరు అవుతారు అనుకుంటున్నారు? డబుల్ ఎలిమినేషన్ కదా ఈ రోజు. డబుల్ ఎలిమినేషన్ అయితే దివ్య అండ్ సుమన్ శెట్టి బ్రో. దీస్ 2 people రెడీ టు ఎలిమినేట్ బై ద 12th week బ్రదర్. ఎందుకు బ్రో? ఎందుకని వాళ్ళిద్దరు? వన్ థింగ్, దివ్య ఆల్రెడీ ఆమె గేమ్ చీటింగ్. ఎప్పుడైతే తనుజాకి ఆపోజిట్ గా యాంటీ అయిందో, మళ్ళీ బర్నీ సార్కి యాంటీ అవుతూ ఏదో బాండింగ్ ఉన్నట్టుగా నటించిందో, నెక్స్ట్ అందరితో మంచిగా ఉంటూ చీట్ చేయడం అనేది జనాలకి ఎందుకో నచ్చలేదు ఆ బిహేవియర్. దానివల్ల యాక్చువల్గా ఆమె ఇంటెలిజెంట్, బట్ ఎక్కడో ఆమె యొక్క స్ట్రాటజీ వర్కౌట్ అవ్వక షీ కేమ్ టు డౌన్. నౌ షీ ఈస్ గోయింగ్ టు ఎలిమినేటెడ్ బ్రదర్ బై ద 12th week ఐ థింక్. టాప్ 5 అంటే ఎవరు చెప్తారు? టాప్ 5 తనుజ, ఎమాన్యుల్, డిమాండ్ పవన్, కళ్యాణ్ అండ్ రితు. విన్నర్ కళ్యాణ్ అండ్ తనుజ. ఎందుకు భయ్యా? ఎందుకంటే దే ఆర్ ప్లేయింగ్, బోత్ ఆర్ ప్లేయింగ్ నైస్ అండ్ దే ఆర్ రెడీ టు గెట్ విన్. యాక్చువల్లీ దే ఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్, దే ఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు గెట్ విన్. ఎందుకో వాళ్ళు కసి మీద ఆడుతున్నారు. ఒకరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఇంకొకరు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చి ఏదో కప్పు కొడదాం, ఏదో సాధిస్తామనే తపన వాళ్ళిద్దరిలో నాకు కనిపించింది బ్రదర్. దట్స్ వై ఐఎమ్ ఓటింగ్ టు కళ్యాణ్ అండ్ తనుజ. ఇమాన్యుల్ కూడా ఉన్నాడు కదా కేటగిరీలో. ఇమాన్యుల్ ఉన్నాడు. ఇమాన్యుల్ టాస్క్ ఉంది, బట్ అందులో చిన్న ఫేక్ గేమ్ ఆడతాడు. అప్పుడప్పుడు అమ్మ అంటాడు, అమ్మకి యాంటీ అవుతాడు, చెల్లి అంటాడు, చెల్లికి యాంటీ అవుతాడు. ఎందుకో అక్కడ స్వార్థం, ఈగో బయట పడిపోయింది. అందరికీ స్వార్థం ఉంటుంది, సెల్ఫిజం ఉంటుంది, విన్ను కొట్టాలని. కానీ ఇతను ఎందుకో బయట పడిపోతుంది అప్పుడప్పుడు. అది కొంచెం నాకు నచ్చలేదు. బట్ ఈ ప్లేస్ వెల్ అండ్ ఈ మేక్స్ జోక్స్, క్రాకెట్ జోక్స్ సూపర్. దట్స్ గ్రేట్. హౌస్ మొత్తంలో ఇమానియల్కే 9.8 ఓటింగ్ ఉంది, ఎక్కువ, అందరికంటే ఎక్కువ ఉంది హౌస్ లో, హౌస్ లో. సో మరి ఆయనే గెలుస్తాడని చాలా మంది అంటున్నారు. ఇమాన్యుల్ కి ఓటింగ్ ఉందని అదంతా నటనే బ్రదర్. అది ఎందుకని నేను చెప్పాలంటే, ఆయనకి ఎందుకో ఒక 3 times కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది. అదొకటి, అందరితో మంచిగా ఆడతాడు. సో ఆయన ఎప్పుడైతే అతని స్ట్రాటజీ అతనికి ఏదైనా రాంగ్ అవుతుందంటే ఆల్మోస్ట్ సీరియస్ అయిపోతాడు సడన్ గా. సో ఈ ఫైనల్ స్టేజ్ కి నువ్వా నేనంటే మట్టుగా ఎవరు కూడా నో వన్ సపోర్ట్ టు ద ఇమాన్యుల్. ఒక ఎవరు ఇండివిజువల్ గా వాళ్ళు గేమ్ గెలవాలని కోరుకుంటారు. దట్స్ ఇట్ బ్రదర్. ఓకే, దివ్య ఎలిమినేషన్ అవుతుందంటే చెప్పారు కదా, సుమన్ శెట్టి ఎందుకని? సుమన్ శెట్టి ఫైనల్ గా అతని గేమ్ ప్లే బాగానే ఉంది. 11th 12th week వరకు అతనికి ఎంత వరకు టాస్క్ వస్తుందో అంతవరకు గేమింగ్ ఆడుతూ సూపర్ గా కంటిన్యూ చేశాడు. బట్ సడన్ గా మనం గేమ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినప్పుడు బాల్ మన వైపు రాకపోయినా మనం బాల్ వైపు వెళ్ళి గేమ్ ఆడాలి.
కానీ మనవాడు బాల్ వస్తుంది కదా అని వెయిట్ చేస్తూ అక్కడే ఉండిపోతున్నాడు. దానివల్ల ఏంటంటే జనాలు ఆయన యొక్క క్యాపబిలిటీ తెలియట్లేదు. సో మనం వీ హ్యావ్ టు ప్లే, వీ హ్యావ్ టు గో అండ్ ప్లే. మన దగ్గరికి ఐటైటికి బాల్ రాదు, బాల్ రాకపోయినా వీ హ్యావ్ టు గో అండ్ క్యాచ్ అండ్ ప్లే ద బాల్. సో అది ఎక్కడో మిస్ అయిందని సుమన్ శెట్టి గారిని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.